వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రేపటితో ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా పార్టీల పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ పీక్స్కి చేరాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న నేతలు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. రోజుకు 3 చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటున్న ఏపీ సీఎం జగన్ కూటమిపై తన మాటలతో అటాక్ చేస్తున్నారు. 2014లో కూటమిగా వచ్చి ప్రజలను మోసం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ మరోసారి మాయ చేస్తున్నాయని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి జరగలేదంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధిపై విపక్షాలకు అవగాహన లేదన్నారు. మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని అడిగే ధైర్యం మాదే అని కామెంట్ చేశారు. 2019లో చంద్రబాబును విమర్శించిన మోదీ ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని కామెంట్ చేశారు. నేతల మాటలతో పీక్స్కి చేరిన ఏపీ పాలిటిక్స్పై ఇవాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మేము వచ్చేసరికి కునార్ వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు. సో వడ్డీ అసలు మొత్తం అది డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో సున్నా వడ్డీ కూడా ఆపేశాడు. 3 లక్షల వరకు ఇచ్చే సున్నా వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు. ఆయన ఇవన్నీ కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ స్వయం ఉపాధి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే 18,750 దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా బ్యాంక్ లోన్ ఇప్పిస్తే 75,000 రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది. 16 లక్షల మంది చేయూత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. స్వయం ఉపాధి ఏదో ఒకటి. డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు 4,700 విలేజెస్లో 4 lakh పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే పాల ధర దాదాపు దీనివల్ల 15 రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. మన రాష్ట్రం వాటా అందుకే 14-19 మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు 4.47 ఉంటే మా ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 19 నుంచి ఇప్పటి వరకు 4.82కు పెరిగింది. అప్పుడు 4.47 ఉంటే 4.82కు పెరిగింది. ఇది డెవలప్ కాకపోతే, గ్రోత్ కాకపోతే, డెవలప్మెంట్ లేకపోతే ఇది మేము ఇస్తున్నవి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే. మరి ఏమవుతుంది? మరి సాధ్యం ఎట్లయింది? మధ్యలో కోవిడ్ 2 ఏళ్ళు ఉండిందిగా. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్స్ చూశారు. ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేశాము, చెప్పిందే చేశాము, వస్తున్న గణాంకాలు కానీ చూస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అసలు జరగలేదు అంటే ప్రతిపక్షాలకు అసలు అభివృద్ధి మీద, సంక్షేమం మీద అవగాహన ఉందా? రెండోది, ఏమేమి చేశారో క్లియర్ కట్గా లెక్కలతో సహా వివరిస్తున్నారు. అలాగే దేశ జీడిపిలో ఏపీ వాటా 4.82% పెరగటం అనేది దాన్ని అభివృద్ధికి కొలమానం కాదా? 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాము, 16 లక్షల మంది మహిళలకు చేతి ద్వారా సాయం అందించాము, ప్రతి సచివాలయం పరిధిలో 30 కోట్ల అభివృద్ధి జరిగింది, అలాగే 20 కోట్ల నుంచి 30 కోట్ల వరకు సంక్షేమం పేరుతో నేరుగా లబ్ధిదారులకే చేరింది. ఇవన్నీ చేశాం కాబట్టి చాలా ధైర్యంగా మీకు మంచి చేశామని అనిపిస్తేనే ఓటేయండి అని అడుగుతున్నాము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాయింట్అవుట్ చేస్తుంది. అదేశన మీకు ప్యానెల్ రవిచంద్రారెడ్డి గారికి నమస్కారాలు. నమస్తే అన్న. అసలు సజ్జల గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మహిళలు అన్నారు, యువత అన్నారు, రైతు అన్నారు. మహిళలకి ఏం చెప్పారంటే 2019లో నేను 2024లో నేను ప్రచారానికి వచ్చేటప్పటికి ఒక్క మద్యం షాప్ కూడా నేను ఉండదు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మహిళలకి చెప్పారు. ఏమైంది? ఈ రోజు ఎక్కడ చూసినా మద్యం షాపులు. యువతకి ఏమన్నారు? నేను వచ్చాక మొత్తం అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాను, ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నారు. ఎక్కడ కల్పించారు? ఎన్ని కల్పించారు? అన్ని అవాస్తవాలు కదా. రైతులకి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అసలు అన్నమయ్య డ్యాము వారి సొంత జిల్లాలో, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కి గ్రీజ్ కూడా వేయలేని పరిస్థితిలో, గేట్లు కూడా మార్చలేని పరిస్థితిలో ఉన్నారంటే పోనీ కొట్టుకుపోయిన పాపం చనిపోయినటువంటి వారికి ఇప్పటి వరకు నిర్వాసితులకి ఇప్పటి వరకు పరిహారం కూడా సరిగ్గా చెల్లించలేదు. ఇల్లులు కూడా లేవు. ఇంకా పాలన్నారు,
సజ్జల్ గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, పాలు అమూల్ ద్వారా ఒక్కొక్క రైతుకి బాగా వినండి 15 నుంచి 20 రూపాయలు అదనంగా వస్తుందని చెప్పారు. 5 రూపాయలు ఎక్స్ట్రా వచ్చుంటే కూడా చాలు. 5 రూపాయలు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒకసారి ప్రూవ్ చేయమని చెప్పండి. ఏ ప్రాంతంలో అమూల్ వచ్చిన కారణంగా 5 రూపాయలు పెరిగింది రైతులకి? ఎక్కడ లేదే. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి ఓట్లు పొందాలనుకోవడం మంచిది కాదు. ఎలాగే ఇంకో 2 రోజులు సమయం ఉంది. ప్రజాక్షేత్రంలో వాళ్ళు అంటున్నారు మేము మంచి చేస్తుంటే, మేము అభివృద్ధి చేస్తుంటే మాకు ఓటేయాలని. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి జరిగిందేమి, ఆంధ్రప్రదేశ్ కి ఒరిగిందేమో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఓట్ల రూపంలో ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్తారని చెప్పి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. నేనైతే గట్టిగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీని మార్పు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, చెప్తున్న లెక్కల్లో వాస్తవం ఎక్కడ ఉంది? అటు అమూల్ రైతుల నుంచి, అటు మహిళలకు సంబంధించి అందుకే మీ ప్రశ్నిస్తున్న వాటిలోనే వాస్తవం ఉంది అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ సతీష్ గారు నమస్కారం. మీకు కానీ భానుప్రకాష్ రెడ్డి గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. మేము చెప్పుకునే దానికి చాలా ఉంది సార్. ఒక అధికార పార్టీగా 5 సంవత్సరాలు మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేస్తూ ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం తప్ప, ముఖ్యంగా మేము 99% హామీలు ఏదైతే చేసాం, మద్యపాన నిషేధం కూడా పాక్షికంగా అమలు చేసాం సార్. 43,800 బెల్ట్ షాపులు తీసేసాం, అవి లేకుండా చేసాం. 4,380 షాపుల్ని 2,534 కుదించాం. 100 రూపాయలు ఉన్నదాన్ని 300 చేస్తే ఈయన చౌక మద్యం సరఫరా చేస్తాడు చంద్రబాబు గారు. రేపు వచ్చాక చౌకగా ఒక 60 రూపాయలకి అందరికి మద్యం సరఫరా చేస్తారు. వీళ్ళు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే ఎంత విడ్డూరం అంటే, చౌకగా మద్యం సరఫరా చేస్తానని చంద్రబాబుని అదుపు చేయలేని కూటమి ఏదైతే బీజేపీతో కలిసి కూటమిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి బీజేపీని కూడా అడగచ్చు మనం. దాంతోపాటు ప్రతి ఒక్కటి కూడా అపవాదు, నెగటివ్ ప్రచారం, అబద్ధాల ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే సతీష్ గారు, ఈ రోజున ఆంధ్రజ్యోతిలో ఈ రోజు మీ భూమి మీకు కాదు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్, తర్వాత ఈనాళ్ళు కూడా మీ భూమి మీది కాదు అంటే ప్రజలకి చెప్పుకునేదానికి. ఇన్ కంపారిజన్ టు దట్ సాక్షిలో ఏం వేశారు సార్? అది పెత్తందారుల కూటమని వేశారు. జనంతో కూడిన ఫోటో వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జనసభలు ఏ విధంగా హోరెత్తుతున్నాయో వేశారు. సో 3 పేపర్లో ఒకటి అసలు కోణం చెప్తుంటే 2 అభూత కల్పనలు వడ్డిస్తుంది. ఎందుకంటే సార్ ప్రజలు ఏం కావాలి, మాకు ఏం చేశారు 5 సంవత్సరాల్లో అని చెప్పి మమ్మల్ని అడిగితే మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. గత పరిపాలన కూటమిగా వాళ్ళు ఏం చేశారంటే చెప్పుకోవడానికి సమాధానాలు లేవు. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలతో పాటు రాబోయే 5 సంవత్సరాలతో మేము ఇచ్చిన మేనిఫెస్టో నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ బొమ్మతో మాత్రమే రిలీజ్ అయింది. బీజేపీ దాన్ని తాకను కూడా తాకలా. దేశంలో ఏ గ్యారంటీకైనా పెద్ద గ్యారంటీ మోడీ గారి గ్యారంటీ అని చెప్పి మోడీ గారు దాన్ని ఎక్కడ ఎండోర్స్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ మేనిఫెస్టోని ఎండోర్స్ చేయడం జరగల, అంటరానిదిగా చూశారు. ఎందుకంటే ఆచరణ సాధ్యం కాదు. మాకు విడ్డూరం అనిపిస్తుంది సార్. ఏదైనా ఆచరణాత్మకం కానీ హామీలు ఇస్తే దాదాపు 55,000 కోట్లతో ప్రతి సంవత్సరం మేము చేస్తున్న సంక్షేమం అంతకు మించి మాత్రం ఇప్పుడు కూడా పెరగడం వల్ల రాబోయే రోజుల్లో మహా పెరిగితే ఇంకో 3,000 కోట్ల రూపాయలు మాత్రమే పెరుగుతుంది. కానీ ఆచరణ సాధ్యం కాని హామీలు 1,23,000 కోట్ల రూపాయల హామీలు గుర్తించిన చంద్రబాబుని ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ రిటర్న్ గా సమాధానం చెప్పండి ఎలా మీరు దీన్ని ఆచరణ చేస్తారంటే, గాలి లెక్కలు గాలి మాటలు మాట్లాడే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజల్లో బహిరంగ సభల్లో సంపదను సృష్టిస్తాం, సంపదను ఎట్లా సృష్టిస్తారు సార్? ఇదేమన్నా అమరావతి గ్రాఫిక్స్ చూపించి ల్యాండ్ అమ్ముకొని బాగుపడడానికి. కానీ ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ అడగాలి సార్. కానీ ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కూటమి కట్టిన తెలుగుదేశాన్ని అడగడం ఇది వివక్ష. అంతేకాదు పాల సేకరణ గురించి భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. పాల సేకరణ రూపాయలు 6 రైతులకి 10 నుంచి 15 రూపాయలు వస్తుందన్నారు. అసలు 5 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది భానుప్రకాష్ రెడ్డి గతంలో 22 రూపాయలు ఉన్న పాల ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 34-35కి చేరింది సార్ బ్రాండ్ బట్టి. దాంట్లో 6 రూపాయలు డైరెక్ట్ గా రైతుకు బెనిఫిట్ సార్. మిగతా కంపెనీలు, ట్రాన్స్పోర్ట్, చిల్లింగ్ యూనిట్లు ఇవన్నిటికి కలిపి కమర్షియల్ గా ఏదైతే అమ్ముకుంటున్నారో అది 34 రూపాయలకి చేరిన మాట వాస్తవం. కానీ ఆ ధర పెరిగింది, ఈ ధర పెరిగిందని గగ్గోలు పెట్టే చంద్రబాబు నాయుడు పాల ధర రైతుకి సేకరణ ధర పెరిగినప్పటికీ దాన్ని అప్రిషియేట్ చేయాల. కానీ హెరిటేజ్ మిల్క్ మాత్రం 34 బదులు 35 రూపాయలకి అమ్ముకుంటున్న చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఒక 50 ml కట్ చేసి హాఫ్ లీటర్ కాదు సార్ 450 ml ఒక 50 లీటర్ నొక్కేసి 50 ml నొక్కేసి మరీ అమ్ముతున్నాడు. కొన్ని ప్యాకెట్లు అయితే ఈ కార్డు కానీ లేకపోతే ఇవన్నీ కూడా 100 గ్రాములు తగ్గించి అమ్ముతున్నాడు. అంటే 400 గ్రామ్స్ మాత్రమే, 500 గ్రామ్స్ కాదు సార్. దాంట్లో కూడా హేరా పేరినే. కానీ తనకు కలిసి వచ్చే అంశం అయితే వ్యాపారం చేసుకుంటాడు.
రైతులకు మేలు జరిగితే రైతులను అప్రిషియేట్ చేయడు. ఓకే సార్ ఒక్క దగ్గర కూడా ప్రజల మీద ప్రేమ లేని చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని బీజేపీ కోరుకోవడం అన్యాయమైన విషయం, దుర్మార్గమైన విషయం. ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరైనా లేదా ఇంకొక కొత్త ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరైనా అయి ఉంటే కనీసం వాళ్ళ గురించి నాలుగు ముక్కలు సమాధానం మంచిగా చెప్పుకునే అవకాశం ఉండేది. వాళ్ళకు కూడా ఖచ్చితమైన 4-5 సీట్ల కోసం వాళ్ళు ఈ రోజు చంద్రబాబుని ఎండోర్స్ చేయడం అంటే నిజంగా బీజేపీకి దురదృష్టకరమైన అంశం. దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పారు. ఎన్ని అభూత కల్పనలు చెప్పినా ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. రవిచంద్ర రెడ్డి గారు, ఇంకా రేపు సాయంత్రంతో ప్రచారం ముగియబోతోంది. రేపు 5 గంటల తర్వాత మీరు కానీ నేను కానీ ఎవరు కూడా అసలు ఎన్నికల అంశాలపై ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యూహాలు, మీ పథకాలు వీటన్నిటికో మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఎండింగ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు పొత్తు, ఈ అంశాలపై మాట్లాడడాన్ని జనాలు రిసీవ్ చేసుకుంటారా? మీరేమో అభివృద్ధి సంక్షేమం చేశారు, ఓట్లు ఏమని అడుగుతున్నారు, లెక్కలు కూడా చెప్తున్నారు. కానీ మీ లెక్కలు కరెక్ట్ కాదు, 5 ఏళ్ల పాలన చూసే ప్రజలు ఓటేస్తారు, రేపొద్దున ప్రజలు తీరుస్తారని విపక్షాలు అంటున్నాయి. సార్ విపక్షాలు ఆ మాట అంటే సంతోషం సార్. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే సిఫార్సు చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ లెడ్ అలయన్స్, ఎన్డీఏ అలయన్స్ 2019లో ఏదైతే దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా ఇది 40 సంవత్సరాలు జరిగిన కసరత్తు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సర్వే మాత్రమే జరిగింది కేవలం 6,000 గ్రామాల్లో. ఇంకా దాదాపు 10,000 గ్రామాల్లో జరగాల. కానీ 10,500 గ్రామాల్లో జరగాల. దాని తర్వాత కూడా విషయాన్ని పూర్తిగా ప్రజలకు వివరించి దీంట్లో లాభ నష్టాలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ చట్టం అమలు అవుతుందని కేటగారికల్ గా స్పష్టం చేయడం జరిగింది. కానీ గెజిట్ లో మాత్రమే పెట్టారు, కానీ అమలు మాత్రం కాలేదు. ఇది అందరికీ తెలుసు సార్. ఈనాడుకి తెలుసు, ఆంధ్రజ్యోతికి తెలుసు, చంద్రబాబుకి తెలుసు, ఆ దుర్మార్గమైన ఛానళ్లకు తెలుసు, అన్ని తెలుసు సార్. కానీ ఈ చట్టం అమలు కాలేదు. చట్టం అమలు చేయలేదు మోడీ గారితో పొత్తులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్. కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఖచ్చితంగా ఎలాగోలాగా ఈ గండం నుంచి బయటపడ్డాను. చంద్రబాబు నాయుడు గారికి దారి లేదు సార్. గతంలో చూస్తే గౌతమ్ రెడ్డి అతని పరిపాలన, ముఖ్యంగా సైతాన్ పరిపాలన, సంక్షేమం అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అతని కళ్ళతో చూసినప్పుడు అతనికి సైకోలా కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రజలకి పారదర్శకంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా డైరెక్ట్ డెలివరీ ఏదైతే సిస్టమ్ మెకానిజం తెచ్చాడో, కరప్షన్ లేకుండా, జన్మభూమి కమిటీలు లేకుండా, అరాచకాలు లేకుండా, ఇవన్నీ వాళ్ళకి డైజెస్ట్ అవట్లా. పేదల్ని ఇంగ్లీష్ మీడియం చదువు మళ్ళిస్తే రేపు రాబోయే రోజుల్లో పేదలందరూ ఎడ్యుకేటెడ్ అయితే నాలాంటి వాడికి ఎందుకు ఓట్లు వేస్తారు? ఇది నా కర్మ కాకపోతే రాబోయే తరాలకు కూడా ఇబ్బంది. పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండరు. ఇచ్చినట్టు ఉండాలి కానీ ఇవ్వకూడదు. అద్దంలో చూపించాలి, బొమ్మ చూపించాలి, కానీ వాళ్ళకి ఆచరణ చేయకూడదు అనేది చంద్రబాబు యొక్క లక్ష్యం. అంతేకాదు ఆచరణ కాని అంశాలన్నీ కూడా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాడంటే సార్, హీఈస్ ట్రైయింగ్ ఫర్ హిజ్ లాస్ట్ ఎలక్షన్. అంతేకాకుండా 75 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరం వచ్చే వరకు ఏదైతే అధికారం మనకు అందని ద్రాక్షగా ఉంది కాబట్టి అలివిగానని హామీలు ఇచ్చేసి ఎటు అమలు చేసేది లేదు. ఎందుకంటే ఒకవేళ ఆయన అమలు చేయాలంటే ఆయన అధికారంలోకి రావాలి. ఆయన అధికారంలోకి రావాలంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటైనప్పుడు మనం ఎందుకు ఒక్క సంక్షేమ పథకమైనా అమలు చేయాలని డే 1 నుంచి విధ్వంసం, డే 1 నుంచి మొత్తం దోపిడీ. 5 సంవత్సరాలు కూడా మళ్ళీ సార్ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మింగేసి అమ్మేసి ఆంధ్రప్రదేశ్ అమ్మేసి తెలంగాణకు పారిపోతారు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే సార్, కోవిడ్ అనే విపత్తు వచ్చినప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తప్ప, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, భానుప్రకాష్ రెడ్డి గారు ప్రధానంగా ఈ ఒక్క అంశాలతో పాటు ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు ప్రస్తావించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇప్పుడు ప్రధాన ప్రచారాస్త్రంగా మారిపోయింది. అంటే కేంద్రం ఇచ్చిన సిఫార్సుల మేరకు, నీతి ఆయోగ్ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు ఒక చట్టంకి సంబంధించి అది పూర్తిగా అమల్లోకి రాలేదు. 6,000 గ్రామాల్లో సర్వే అయింది, మరో 10,000కి మించి గ్రామాల్లో సర్వే కావాల్సి ఉంది. ఏదో జరిగిపోతుందని ఒక భయం పెడితే దానిపై భారతీయ జనతా పార్టీ నోరు మెదకపోవడం, మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటే దానిపైన బీజేపీ స్పందించకపోవడం, వీటిని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. ఎందుకు స్పందించలేదన్నా? ఖచ్చితంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ నీతి ఆయోగ్ వచ్చినటువంటి సిఫార్సుల్ని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కొన్ని వారికి అనుకూలంగా మార్చుకొని దాన్ని తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎన్డీఏ అధికారంలోకి రాబోతున్నాం, మేము వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సిఫార్సులతో
కూడినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేక మేము తీసుకున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు కేంద్రం ఏ చట్టం చేసినా, నాకున్న అవగాహన మేరకు కేంద్రం ఏ చట్టం చేసినా ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏ రాష్ట్రాన్ని ఫాలో అవ్వాలి. అది జిఎస్టీ కావచ్చు, ఏ చట్టమైనా కావచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు సొంతంగా ఆల్టర్ చేసే అవకాశం ఎక్కడా ఉండదు. ఒకటి మీరు జిఎస్టీ అంటున్నారు, జిఎస్టీ లో కూడా కౌన్సిల్ మెంబర్ గా ఈ రాష్ట్రం నుంచి ఒక ప్రతినిధి ఉంటారు. దాంట్లో వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్పొచ్చు, నోట్ చేసుకోవచ్చు, దాంట్లో వారికి నేను అదే అంటున్నా. దేశవ్యాప్తంగా ఒక చట్టం అమల్లోకి వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా ఇది చెయ్యాలని ఒక డెసిషన్ అయినప్పుడు ఖచ్చితంగా అన్ని ఈశాన్య రాష్ట్రమైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు ఎక్కడైనా అదే ఫాలో అవుతారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎత్తుకుంటుంది. ఒకవేళ నిజంగా ఆర్డర్ చేశారన్నప్పుడు ఇన్ని నెలల్లో ఎందుకు అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని పాయింట్అవుట్ చేయలేదు? ఇప్పుడు ఈ చట్టంపై చర్చలు వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్ చేశారని ఎందుకు అంటున్నారు? కోర్టులో ఉంది కదా, ఆ బాల్ కోర్టులో ఉందన్న, కోర్టులో ఉంది. మేము అవును చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులను అందరూ సమ్మె చేశారు. అది కోర్టు పరిధిలో ఉంది, బాల్ కోర్టులో ఉంది. మేము అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిందా చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేయము, ముందుకు పోమని చెప్పి. కాబట్టి చెప్తున్నాం కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇది ముందు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది అభివృద్ధిలోని. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2,86,000 కోట్ల రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 13 లక్షల కోట్లు అప్పు చేసిన కారణంగా వడ్డీకే 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశంగా చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందన్న. అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. అది దయచేసి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి భానుప్రకాష్ రెడ్డి గారు అప్పుల అంశాన్ని కూడా ప్రస్తావించారు కాబట్టి 13 లక్షలు, 12 లక్షలు, 11 లక్షలు ఇలా అందరూ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఓకే, తెలుగుదేశం పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మీ ఆర్థిక మంత్రి కానీ, మీ ఆర్థిక శాఖ సహాయ మంత్రి కానీ పార్లమెంట్ సాక్షిగా బయట మీడియా సమావేశంలో చెప్తున్న లెక్కలకి, మీరు చెప్తున్న లెక్కలకి ఎక్కడ పొందన కుదరటం లేదు. రెండోది, రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 అని ప్రామాణికంగా ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. అలాగే చాలా క్రైటీరియాస్ లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానాలు మెరుగుపడిందని నెంబరింగ్ ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. అంటే అవన్నీ మరి తప్ప, కేంద్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవట్లేదు అనుకోవాలా? అలాగే నిన్న సజ్జల రామకృష్ణ ప్రస్తావించిన దేశ జీడీపీలో ఏపీ వాటా 4.82% పెరగటం అనేది కేంద్రం ఇచ్చిన లెక్కే, అది తప్ప. అలాగే జిఎస్టీ సంబంధించి వాళ్ళు చెప్తున్న లెక్కలు తప్ప, తలసరి ఆదాయానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న లెక్కలు తప్ప, కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, మిగతా మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కలే కదా. జీడిపి పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారిది కాదన్నా. ఇక్కడ ఉంటే వ్యాపారాలు, వాళ్ళు గతంలో చేసిన వ్యాపారాలు, కొత్తగా వచ్చిన వ్యాపారాలు ఏం లేవే. ఏమొచ్చాయి చెప్పండి? పారిశ్రామిక అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి? రాష్ట్ర ఆర్థిక ఆదాయం ఏం పెరిగింది చెప్పండి? ఒకసారి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అది ఇక్కడ కార్పొరేషన్ లో తాకట్టు పెట్టిన అప్పు పైన లేదన్నా. దాదాపు మద్యం మీద 30,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టారా లేదా ఒకసారి చెప్పండి సజ్జల గారిని. 30,000 కోట్ల రూపాయలు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కానీ అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదని మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకు మరి ఆర్థిక క్రమశిక్షణ పాటించలేనప్పుడు 2-3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కేంద్రంగా, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో తెచ్చుకుంటున్నారు కదా? ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటేశారని మీరు అంటారు. ఎఫ్ఆర్బి పరిమితికి లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ చెప్తుంది. కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జాయింట్ సెక్రటరీ ఎన్ని పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేస్తారు ఒకసారి బయట పెట్టమని చెప్పండి. అందుకనే ప్రభుత్వం మారితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది కాబట్టి వాస్తవాలని ప్రజలకు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని రాబో రోజుల్లో అద్దంలో చూపిస్తాం మేము. ఎంత జూన్ 4 ఇంకా దాదాపు 20 రోజులు ఉంది. 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పారా, భారతీయ జనతా పార్టీ నిజం చెప్పిందా, ప్రతిపక్షాలు నిజం చెప్పిందా, మీకు ఒక 30 రోజుల్లో ఆన్ పేపర్ చూపిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లెక్కలుంది, పెడుతున్నట్టు ప్రభుత్వం ఆన్ పేపర్ లెక్కలు ఉన్నాయి, ఖచ్చితంగా బయట పెడతాము. ప్రజలకు తెలుసు, కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కి ఏ నష్టం జరిగిందో, ఏ రీతిలో నష్టం చేశారో. రెండు విషయాలకు వస్తారు. భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తీసుకొచ్చిన మాట వాస్తవం ఒప్పుకున్నారు. దాంతో పాటు దాన్ని సుజనా చౌదరి గారు కానీ, లేకపోతే పురంధేశ్వర్ గారు కానీ, సీఎం రమేష్ గారు కానీ ఎండోర్స్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం మంచిది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు.
వాళ్ళు చెప్పిన చట్టం కాకుండా మేమేదో కొత్త చట్టం ఇంప్లిమెంటేషన్ చేసినట్టు, అసలు వాళ్ళు చెప్పిన చట్టమే కాదు ఏ చట్టం ల్యాండ్ టైటిలింగ్ గురించి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అపోహలు క్రియేట్ చేసి ఏం చెప్పుకోవాలో తెలియని అపాసుపాలైన చంద్రబాబు నాయుడు ఆఖరి అస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నాడు. ఏ గ్రామంలోకి పోయినా పేదవాళ్ళని భ్రమింపజేయడానికి నీకు ఎన్ని ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉందా, అయితే అది నీది కాదంట, జగన్మోహన్ రెడ్డి గారిదంట, ఇలాంటి ఓటర్ కొట్టుడు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర విషయం లేదు సార్, అయిపోయింది. ఎందుకంటే ఓటరు పూర్తిగా డిసైడ్ అయిపోయాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఫ్యాన్ గాలి సునామీ ఏదైతే రాబోతుందో మీరు చూస్తారు సార్, మళ్ళా 160 సీట్లు ఖాయం. ఈసారి 150 కాదు, 160 సీట్లు ఖాయం. ఉదయం 10:30 కల్లా వాళ్ళకి అర్థమైపోతుంది ఫ్యాన్ గాలి స్పీడు. ఖచ్చితంగా 2 గంటల తర్వాత ఓటర్లు వేస్తున్న తీర్పు ఏకపక్షంగా ఫ్యాన్ గాలికి వెళ్ళిపోతున్నాయని తెలిసిన తర్వాత ఏజెంట్ కూడా వెళ్ళిపోతారు సార్, ఇంకెందుకు అనవసరం అని. అంతేకాదు ఎంత ధైర్యంతో ఎందుకు చెప్తున్నామంటే ప్రజల్లో ఉన్న పలుకుబడి శాతం మాది. ఆ పలుకుబడి ఉన్న పార్టీని చూసి ఏడ్చే ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడుకి ఎందుకులే మనం సమర్థిస్తే 4 సీట్లు వస్తాయనుకున్న మిగతా ప్రతిపక్షం. అంతకు మించి ఇంకేం లేదు. జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతుంది వాళ్ళు. మేము FRPM లిమిట్ దాటి అప్పు చేసేవాళ్ళు లేదనేది నిర్మలా సీతారామన్ గారికి తెలుసు. మేము ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసామని వాళ్ళు భావిస్తే సార్, సంవత్సరానికి 1,23,000 కోట్లతో ఇచ్చిన హామీ పత్రం మేనిఫెస్టో వాళ్ళది. మేనిఫెస్టో అంటే మ్యానిపులేటెడ్ ఫెస్టో సార్, మ్యానిపులేటెడ్ ఫెస్టో అంటే ఇందుకు పిలిచి బొంద పెట్టే రకం, విందు పెడతాం రా అని చెప్పి బొంద పెట్టే రకం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా కూడా ప్రజలు పూర్తిగా అర్థం చేస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చిన వాళ్ళని ఇంకా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించలేదంటే బీజేపీతో పొత్తులో ఉండడం మాత్రమే కారణం. అంతేకాదు సార్, గతంలో యనమల రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎద్దేవా చేశారు. మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే 1వ తారీఖున జీతాలు ఎలా ఇస్తారో మేము చూస్తాం. 100 కోట్ల మాత్రం ఖజానాలు మిగిల్చాం, FRPM లిమిట్ ని క్రాస్ చేసిపోయాం, మీకు ₹1 అప్పు కూడా పుట్టదంటే వీళ్ళు చెప్పే అప్పులు మేము నిజంగా తెచ్చుంటే, మేము అన్ని తేలేదు కానీ తెచ్చుంటే ఆంధ్రప్రదేశ్ పరపతి పెరిగి పాత అప్పులు కట్టి పాత వడ్డీలు కట్టి ఆదాయం చూపిస్తేనే కొత్తగా అప్పిస్తుంటారు. FRPM లిమిట్ లోపడే ఇచ్చుంటారు. అంటే మేము సక్రమైన క్యాపిటల్ ఉండడంతో పాటు రాష్ట్ర జీడిపి కేంద్ర జీడిపి కన్నా 4.32% ఎక్కువ ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 గా ఉంది. ఎన్ని సంస్థలు వచ్చాయో, 4 పోర్టులు ఏర్పడుతున్నాయో, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పడుతున్నాయో, అనేక కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అనుకూలంగా. వాదన ఏంటంటే సంక్షేమం చేశారు కానీ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇది విపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ జనసేన కానీ అడుగుతున్నాయి. ఒక్కసారి పరిపాలన అవకాశం ఇస్తే 4 సీ పోర్టులు, ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ వేగవంతంగా పనులు జరగడం, ఫిషింగ్ హార్బర్ లో 2 అదే పోర్ట్లకి నిధి ఎక్కడవి కేంద్రం ఇచ్చిన నిధులే కదని అంటున్నారు భానుప్రకాష్ గారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి. కేంద్ర నిధులు ₹1 లేదు సార్. రామాయపట్నం పోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరబిందో సీ పోర్ట్ వెంచర్స్ ఏదైతే ఉందో PPA ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో నడుస్తుంది. అలాగే మిగతా కూడా నడుస్తున్నాయి. కాకినాడ గేట్వే పోర్ట్ కానీ, లేకపోతే మూలపాటి పోర్టు శ్రీకాకుళం కానీ, బందర్ పోర్ట్ కానీ ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కలిపి డెవలప్ చేసుకుంటున్నాయి అనేక కార్యక్రమాలు. రేపు టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్ కనకాపల్లి దగ్గర రాబోతుంది. ఎలక్షన్ అయినా 3 నెలల్లో మీరే చూస్తారు. మా విజనరీ ఏందో మీరు చూస్తారు, మా నిజాయితీ ఏందో మీరు చూస్తారు. మరొక అవకాశం ప్రజలు ఇస్తారు, మేము పరిపాలన చేసి చూపిస్తాం. రైట్, మరో అవకాశం రావడం ఖాయం. పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఏజెంట్లు కూడా పోలింగ్ బూత్ నుంచి వెళ్ళిపోతారు. భానుప్రకాష్ రెడ్డి గారు, రవిచంద్ర రెడ్డి గారు కామెంట్ ఇది. ఒకటి, ఇంతసేపు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ పలుకుబడి పరపతి అన్నారు. అసలు ప్రతీకారంతో పనిచేసినట్టు ఈ ప్రభుత్వం మాకు వద్దనుకుంటున్నారు. ప్రతీకారంతో పత్రికల మీద ప్రతీకారం, ప్రజల మీద ప్రతీకారం అంటున్నారు, వాళ్ళేమో మమకారం అంటున్నారు. ఏం లేదు, మొత్తం సంక్షేమం పేరుతో సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకుపోయారు. కాబట్టి ప్రజలు డిసైడ్ అయిపోయినారు, మా పొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కావాలి జగన్ అని చెప్పి 151 ఓట్లు ఇచ్చిన 151 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు ఆ ఎన్డీఏ వైపు ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. రైట్, మార్పా ఏ మార్పు అనేది మరి తెలిపబోతుంది. థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. రైట్ రవిచంద్ర రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది టెంట్ కరెక్ట్ గా మనం చెప్పుకుంటే ప్రచారానికి. రేపు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా ఇంకా హోరాహోరీగా ఆ ప్రచారం, ప్రకటనలు, అలాగే సవాళ్లు, ప్రతి సవాళ్ళు అయితే మనం చూడబోతున్నాం. 13వ తారీఖున పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కేవలం 3 రోజులు ఉంది కాబట్టి నిన్న
వైసీపీ ఏం చేసాం అంటూ మొత్తం లెక్కలతో సహా వివరించిన వైనం కనిపిస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీ భూమి మీది కాదంటూ ఈ రోజు అక్కడ కొన్ని పత్రికల్లో వచ్చిన యాడ్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే డీబీటీ ద్వారా పథకాల పంపిణీకి సంబంధించి ఈ రోజు దానిపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఏం జరగబోతోంది. ఇది ఓవరాల్గా ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్.